రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. మరి శ్రమిక ఉద్యమాలకు బాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా, కార్గిల్ ఈ తోపు సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్. బంగారు తెలంగాణ రాష్ట్రం వెమ్లాడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి గంభీరపేట మండలానికి సంబంధించి మరి ఇక్కడ లింగనపేట టు గంభీరపేట మధ్య మార్గంలో ఉన్న లో లెవెల్ వంతెన. మరి ఇక్కడ ఇది చూసినట్టయితే ఈ జిల్లాలో ఎక్కడ కూడా పాత బ్రిడ్జి కూల్చినట్టు కూడా మనకు కావట్లేదు, కానీ ఇక్కడ మరి ప్రత్యేకంగా కూల్చడం జరిగింది. మరి కూల్చిన విషయం కూడా ఎవరికి కూడా చెప్పకుండానే వాళ్ళకు వాళ్ళే మరి ఎవరు కూల్చారు, మరి దీన్ని ఎందుకు కూల్చారు, అసలు దేనికోసం కూల్చారు, అసలు ఏదైనా ప్రభుత్వ ఆదేశాల మేరకు కూల్చారా, లేకపోతే ప్రత్యేకంగా ప్రభుత్వం అంటే ధిక్కరించి కూల్చారా, లేకుంటే అధికారులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇటువంటి పనికి అనేది వాళ్ళు సహకరించి దీన్ని పటాపంచలు చేశారని కూడా మనం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా వార్త మారుమోగుతుంది. మరి సంవత్సరం క్రితం కూడా ఈ సలాకాను తరలిస్తున్నప్పుడు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చే మూమెంట్ లో దీన్ని కూర్చోవడం జరిగి మొదలుపెట్టింది. ఇక పటాపటి కూల్చేసి షిటాషిట్ కట్టేస్తాం, హై లెవెల్ నిర్మిస్తాం, 3 నెలల కటాకట్ కట్టేస్తామని చెప్పేసిన తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మెల్లగా ఎంపీ ఎలక్షన్ లో కూడా అప్పుడప్పుడు మెల్లమెల్లగా స్టాప్ చేసిండ్రు. అలాగే మొత్తం ఎక్కడిదక్కడ పార్సల్ చేసిండ్రు. ఎక్కడైనా నాగెట్లపల్లిలో చూసుకున్నాం, అటు గోరంటలో చూసుకున్నాం, ఇటు పోతే మన జిల్లా కాకపోయినా పక్కపంటి కామారెడ్డి జిల్లా పలవంచం మరిని కూడా చూసుకున్నాం. ప్రత్యేకంగా హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించిండ్రు, పక్కన ఉన్న లో లెవెల్ వంతెన అట్లనే వదిలేసిండ్రు, నాగెట్లపల్లిలో వదిలేసిండ్రు, గోరంటలో వదిలేసిండ్రు. ఇక్కడ చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ కూడా పాత బ్రిడ్జిని పక్కకు పెట్టి కొత్త బ్రిడ్జి నిర్మించిండ్రు. అసలు ఏం జరిగిందో కూడా మనకు తెలీదు. పూర్తిగా అధికారులే వివరణ ఇవ్వాలి. మరి ఎందుకోసం దాన్ని ఏంటంటే 17 కోట్లతో శాంక్షన్ అయిన బ్రిడ్జి 10,60,00,000 ఎట్లా వచ్చింది, ఎవరు తెచ్చిండ్రు, అసలు ఎందుకోసం కూల్చిండ్రు, సలాకాన్ని ఎవరు తీసుకెళ్లిండ్రు, వార్తలు మారుమోగినాయి. ఈ సలాకాన్ని కూడా తరలిస్తున్నారు, ఆపండి అని కూడా మరి ప్రత్యేకంగా అన్ని పేపర్లో వచ్చింది. మరి ఎక్కడ ఆపిండ్రు సలాకను, ఎక్కడ ఆపిండ్రు కూల్చివేతను, ఎక్కడ ఆపిండ్రు మరి ఇక్కడ అక్రమాలను ఆపిండ్రా, పటాపంచలు చేసేసిండ్రు. ఒకటే దిష్టి బొమ్మ లెక్క పెట్టిండ్రు. ఏంటంటే చెత్త చెదరం తట్టడానికి మేము చేస్తున్నాం చూడండి అన్నట్టు. అండి ఇలాంటి నిజాలకు న్యాయం చేయండి. పాత బ్రిడ్జి ఇది ఉంది, ఓకే అయింది పోయింది ఇక్కడ, కానీ కొత్త బ్రిడ్జి 17 కోట్లతో కట్టాలి. కట్టి ఒకసారి అది అక్కడ నుండి ఖమ్మంకి వాడికి పోవాలి. ఇప్పుడు ఈ బ్రిడ్జి కాదు ఇక కట్టేది, ఇప్పుడు కావాల్సింది 17 కోట్ల బ్రిడ్జి కావాలి. ఇక అసలు 17 కోట్లతో బ్రిడ్జి కావాలి. ఇక్కడ ఎంతమందికి కష్టమవుతుంది. ఇప్పుడు కేజీ టు పీజీకి డిగ్రీ కాలేజ్ పిల్లలు ముస్తాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ పోతే మార్కెట్ కు నిత్యావసర సరుకుల కోసం వచ్చే ఇక్కడ కోలమద్ది కొత్తపల్లి లింగనపేట అటు పోతే ముచ్చార్ల ఇటు పోతే ఇక మల్లారెడ్డిపేట ఇక్కడికి వెళ్ళి ఇది ప్రధాన రహదారి కాబట్టి ఇది హైవే రోడ్ కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇప్పుడు ఎట్లా పోవాలి, 30 కిలోమీటర్లు పోవాలి. ఈ 30 కిలోమీటర్లకు ఇప్పుడు పెట్రోల్ ఏ రేట్లో ఉంది. ఈ వర్షం తగ్గుడుతోటే ఈ వాటర్ తగ్గుడుతోటే మళ్ళీ యథావిధిగా పనులు పటాపట్ ప్రారంభం చేసి 4 నెలలనే అంటే ఇప్పుడు 12 నెలల వరకు పూర్తిగా పని కంప్లీట్ కావాలి. లేకుంటే పూర్తి బాధ్యత అధికారులదే. చట్టానికి గౌరవం ఇస్తూ ఈ చట్టాన్ని ధిక్కరించే పనులు చేయకుండా అధికారులు ప్రత్యేకంగా పనులు చేయని కోరుకుంటున్నాను. జై హో భారత్. చూస్తుండి జై భారత్. రాజన్న పెరియార్ క్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై